నేను శుభప్రదం ప్రాజెక్ట్స్ బొల్లం అనిల్ కుమార్. నేను గత 6 సంవత్సరాల నుండి ఈ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నాను. సో మా ప్రాజెక్ట్ వచ్చేసి చైర్మన్ గారు ఆర్ మోహన్ రావు గారికి, డైరెక్ట్స్, లెజెండ్స్, సీనియర్ లెజెండ్స్, తోటి మార్కెటింగ్ మిత్రులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అదే కాకుండా ప్రతి కస్టమర్ ఈరోజు మా ప్రాజెక్ట్ గురించి వాకప్ చేస్తున్నారు. 1.5 year నుంచి కూడా మనకు అన్ని ప్రాజెక్టులకు కంపేర్ చేసుకుంటే కొలనుపాక ఆనందవనం అనేది టోటల్గా 100కి 80% కస్టమర్స్ మా సైట్లోకి వెళ్ళి విజిట్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మన ప్రాజెక్ట్లో వచ్చేసి ప్లాట్ అనేది పర్చేసింగ్ చేస్తున్నారు. మీరు ప్రత్యేకంగా వచ్చి మా ప్రాజెక్ట్కి వచ్చేసి ఒక్కసారి విజిట్ చేసిన తర్వాత సైట్ ఎలా ఉంది, ప్లాంటేషన్ ఎలా ఉంది, రోడ్స్ ఎలా ఉంది, ఎలక్ట్రిసిటీ ఎలా ఉంది, సో మేము ఇచ్చే కాటేజెస్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, సెక్యూర్ పరంగా కానివ్వండి, ప్రతి ప్రాజెక్టు కూడా కాంపౌండ్ వాళ్ళు, ఫినిషింగు, ప్లాంటేషను, ఎలక్ట్రిసిటీ, రోడ్స్ వరకు కూడా ఎవ్రీ ప్లాట్కి వచ్చేసి మనం మెయింటెనెన్స్ అనేది ఇస్తున్నాము. ఈ ప్రాజెక్టులో ఇప్పుడు తీసుకుంటే 3 years నుంచి కూడా మన ప్రాజెక్టులో ప్రతి ఒక్కటి కూడా కస్టమర్ నుండి మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము. 100కి 70 నుంచి 80% వాళ్ళు సాటిస్ఫైగా ఉన్నారు. అదే కాకుండా ఇప్పుడు వచ్చేసి మనకి ఈ 1 year నుంచి కూడా ఫర్దర్గా మనకి ఇంకా 2 ప్రాజెక్టులు కంప్లీట్గా సక్సెస్ఫుల్ చేసుకున్నాయి. ఈ 2 ప్రాజెక్టులు అనేది మనకు ఇంద్రప్రస్థ, ఫార్మ్ల్యాండ్ అండ్ డిటిసిపి. అదే కాకుండా 8th phase అనేది కూడా మనకి ఇప్పుడు 1 monthలో 80% క్లోజ్ అయిపోయింది. అదే కాకుండా మన ప్రాజెక్ట్లో రూట్ ప్లాంటేషన్ అనేది ఇస్తున్నాము. సో అది కాకుండా 5 plots తీసుకున్న వాళ్ళకి ఒక ప్లాట్లో వచ్చేసి కాటేజెస్ అండ్ స్విమ్మింగ్ పూల్, బేబీ స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాము. దాంతో ఈ 605 square yardsలో 20 ప్లాంటేషన్ అనేది ఫ్రూట్ ప్లాంటేషన్ ఇస్తున్నాము. మీరు ఒక్కసారి సైట్కి వచ్చి విజిట్ చేయండి. సో కస్టమర్స్ అనేది మనకు ప్రాజెక్ట్లో అక్కడ ఏం జరుగుతుంది అనేది మీకు లైవ్గా తెలియదు కనుక మీరు ఒక్కసారి సైట్కి వచ్చిన తర్వాత ప్రతి సైట్ కూడా మీరు విజిట్ చేయండి. ఒకసారి వచ్చి ఆ పర్యవేక్షణలో మేము అన్ని కూడా మేము చూపిస్తాం మీకు. సో ప్రతిదీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ప్రాజెక్ట్ గురించి లేఅవుట్స్ కానివ్వండి, లింక్ డాక్యుమెంట్స్ కానివ్వండి, లీగల్ ఒపీనియన్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మేము మీకు అన్ని కూడా చూపించిన తర్వాతనే మీరు డిసైడ్ చేసేసి మా దగ్గర ప్లాట్ అనేది పర్చేసింగ్ చేయండి. మీ ప్లాట్కు కంపెనీ నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము మా సైడ్ నుంచి మేము భరోసా ఇస్తున్నాము. అదే కాకుండా 6 వసంతాలు కంప్లీట్ చేసుకొని 7వ వసంతంలోకి అడుగు పెడుతున్నాము. సో ఆ విషయంలోనే కాకుండా మా ప్రాజెక్ట్లో ఈరోజు మీరు ప్లాట్ తీసుకున్నట్టయితే 2 నుంచి 3 years లోపల 100% మనకు డబల్ అనేది ల్యాండ్ అప్రిషియేషన్ అనేది అవుతుంది. సో అదేవిధంగా ప్రతి కస్టమర్ కూడా వచ్చి స్టే చేయడానికి ఇయర్లీ 5 to 6 days అనేది మనము లైఫ్ టైం మెంబర్షిప్ అనేది కాటేజ్ స్విమ్మింగ్ పూల్ పర్పస్ మనం ఇస్తున్నాము. ప్రతి కస్టమర్ కూడా స్టే చేయడానికి సెక్యూర్ పరంగా సీసీ కెమెరాస్, మనకు అక్కడ దానికి సంబంధించి స్విమ్మింగ్ పూల్, కాటేజెస్, ఏసీ, నాన్ ఏసీ ప్రతి ఒక్కటి కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం కంపెనీ నుంచి. ప్రతి ఒక్కరు కూడా మీరు అనుకున్న రోజే కాకుండా ఎప్పుడైతే మనకు వీలు అవుతుందో ఆ రోజు మాకు కాల్ చేయండి. సో మేము ఇమీడియట్లీ మా వెహికల్లో మేము తీసుకెళ్లి సైట్ విజిట్ చేయిస్తాము. ప్రతి ఒక్కటి కూడా మేము లీగల్ ఒపీనియన్ చూపించిన తర్వాత మీరు పర్చేసింగ్ చేయండి, మాతోటి జర్నీ చేయండి. మీకు ఎటువంటి ఇబ్బంది అనేది లేదు. మీకు ప్రతిదీ కూడా మేము దగ్గర నుండి చూపిస్తాము. అది మా బాధ్యత, మా కంపెనీ బాధ్యత అండి. అసలు కొలనుపాకలోనే ఎందుకు తీసుకోవాలి? సిటీకి సుమారు 100 kilometer దూరం ఉంది. ఎందుకు తీసుకోవాలి కొలనుపాకలో? ఏంటి స్పెషల్? ఇప్పుడు సికింద్రాబాద్ నుండి ఉప్పల్ రింగ్ రోడ్ అనేది మన కామన్. అదే కాకుండా ఔటర్ రింగ్ రోడ్ నుంచి మనం క్యాలిక్యులేషన్ తీసుకుంటే వరంగల్ హైవే అనేది మనకు స్పెషల్. 4 రోడ్లు ఈస్ట్, వెస్ట్, నార్త్ నుంచి కాకుండా మనకు ప్రత్యేకంగా వరంగల్ హైవే అనేది ఈస్ట్ సైడ్ రోడ్ అనేది మనకు ఫేమస్. ఎందుకు అనగా మనకి ఇప్పుడు వచ్చేసి స్వర్ణగిరి టెంపుల్ అనేది కొత్తగా ఎస్టాబ్లిషన్ అయింది. దాని తర్వాత రేణుకెల్లమ్మ టెంపుల్ అండ్ యాదాద్రి టెంపుల్. మీకు తెలుసు ప్రతి ఒక్కటి కూడా మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా యాదాద్రి టెంపుల్ అనేది ఇప్పుడు పబ్లిక్లో మనకు అది పేరు మోచిన టెంపుల్ ఒకటి. రెండవది మనకు అక్కడ నుంచి తీసుకుంటే కొలనుపాక అనేది దక్షిణ కాశీ అనేది కంప్లీట్గా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. దక్షిణ కాశీ అండ్ కోటిలింగాలు అనేది మనకు ఫేమస్ టెంపుల్. అది క్రీస్తు శకం కాబట్టి మీరు ప్రత్యేకంగా దాన్ని వచ్చి సందర్శించిన తర్వాత, అదే కాకుండా జైన్ మందిర్ అనేది పూర్వం ఎప్పుడైతే నిర్మించారో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. గత 15 ఏళ్ల నుంచి మనకు కొలనుపాకలో ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. మనకు కంపేర్ చేసుకుంటే ఆల్రెడీ రైల్వే స్టేషను అండ్ పెంబర్తి రైల్వే స్టేషను, జనగాం డిస్టిక్, ఇటు యాదాద్రి డిస్టిక్ టెంపుల్స్కి సంబంధించి ఫస్ట్ వన్ మనకు phase 1లో వచ్చేసి దక్షిణ కాశీ కింద మనం ఎస్టాబ్లిషన్ చేసాం. ఆ రోజు నుంచి ఇప్పుడు కంపేర్ చేసుకుంటే ఆ రోడ్లో వచ్చేసి జనగాం డిస్టిక్లో ఇప్పుడు కళ్యాణ్ టెక్స్టైల్ పార్క్ అనేది మనం 436 acres కంప్లీట్గా డెవలప్మెంట్ అయింది. దాంట్లో 136 acres ఆల్రెడీ ఎస్టాబ్లిషన్ అయిపోయింది. అదే కాకుండా మనము రేపు పొద్దున ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దానికి అక్కడ ఏ రకంగా మేము డెవలప్మెంట్ అవుతాము, లేకుంటే మా ల్యాండ్ ఏంటి, దానికి అప్రిషియేషన్ అనేది ఎలా ఉంది అని అంటే మీరు ఒకటే చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ రోజున అంటే ఈ టెంపుల్స్కే కాకుండా మనకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనేది అన్ని కూడా 4 track రోడ్, 6 track రోడ్డు,
దక్షిణ కాశీ అనేది చాలా పేరుగాంచిన టెంపుల్ కాబట్టి మీరు ఒక్కసారి కూడా మీరు అంతే ప్రత్యేకతగా ఏదైతే భావిస్తారో దేవునికి సంబంధించి దక్షిణ కాశీ అండ్ జైన్ మందిరు, రైల్వే స్టేషన్స్, బస్ టెర్మినల్స్, ఎవ్రీ 30 minutes ఒకటి మనకు జేబీఎస్ నుంచి కూకట్పల్లి డిపో 500 బస్ అనేది కూడా మనకు పొలంపాక టు బచ్చనపేట వరకు వెళ్తుంది. ట్రాన్స్పోర్ట్ పరంగా తీసుకుంటే మనకు ఎటువంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా ఈరోజు మనం అక్కడ సపోజ్ ఒక 6,50,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటే 2 సంవత్సరాలలో మనకు 100% డెవలప్మెంట్ అవుతుంది. సో ఈ రోజు అని కాకుండా గత 15 సంవత్సరాల నుంచి పూర్తి చేసుకున్న వెంచర్స్ చాలా ఉన్నాయి. సో ఆ విధంగా కాకుండా మనము స్పెషల్గా ఈ రోజు విత్ కాటేజెస్, స్విమ్మింగ్ పూల్ తోటి సహా కస్టమర్కు ప్రతి ఒక్కటి కూడా మనకు రేపు పొద్దున మనము మంత్లీ కానివ్వండి, 3 monthsకే కానివ్వండి, టెంపుల్స్ సందర్శించినప్పుడు మనం అక్కడ వెళ్ళి స్టే చేయడానికి అన్ని విధాల సౌకర్యాలు మా వెంచర్లో ఉన్నవి. మీరు ఒక్కసారి సైట్ విజిట్ చేయండి. థ్యాంక్ యూ.